మకర్షింత ప్రియులైన దేవుని పిల్లలందరికీ ఉదయకాల సమయమందు ప్రభువైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో, దివ్యమైన నామంలో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ క్షేమంగా ఉన్నారండి. మీ అందరూ క్షేమంగా ఉండాలని ప్రతినిత్యం మీ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ రోజు దేవుని వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే దేవుడి రోజు యెషయా గ్రంథము 43వ అధ్యాయం 4వ వచనంతో మాట్లాడుతున్నాడు మీతో. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి, నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను, నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను. లోకం మన మీద ఎన్నో ముద్రలు వేస్తుంది. ఏంటంటే, నువ్వు పనికిరాని వాడవు, నువ్వు ఓడిపోయావు, నీ వల్ల ఇది కాదు, నీకు అది చేయలేవు అని చెప్పి అంటూ ఉంటుంది. కానీ దేవుడు మనల్ని చూసే చూపు వేరు. ఆయన మనల్ని ఒక రిజెక్ట్ చేయబడిన వస్తువులో చూడట్లేదు. ఆయన అంటున్నాడు, నీవు నా దృష్టికి ప్రియుడవు, నా దృష్టికి నువ్వు గనుడవు అని చెప్పి చెప్తున్నాడు. లోకం నిన్ను ఎలా చూస్తుందనేది ముఖ్యం కాదు, నిన్ను సృష్టించిన దేవుడు నిన్ను ఎలా చూస్తున్నాడు అనేదే ఇక్కడ ముఖ్యం. మరి నేను చూస్తున్న దేవుడు మరి ఆయన దృష్టికి నువ్వు గనుడవు అని మనకు చెప్తుంది. లోకం ఎన్నో విధాలుగా అంటూ ఉంటది. అవన్నీ మనం పట్టించుకుంటూ వెళ్తే ఈ లోకంలో మనం ఏది కూడా చేయలేం. మనం ఏంటో మనకు తెలియాలి, మనం ఏం చేస్తున్నాం అన్నది దేవుని తెలియాలి. అంతే తప్ప నలుగురికి తెలియవలసిన అవసరం అనేది లేదు. కానీ లోకంలో పరిస్థితి ఎలా ఉందంటే, నలుగురు ఏమనుకుంటారో, వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో అని మనం ఆలోచించుకుంటూ కూర్చుంటున్నాం. అలా ఆలోచించుకుంటూ కూర్చున్నప్పుడు మన జీవితంలో ఎదరికి అనేది మనం వెళ్ళలేం. ఎందుకంటే మనుషుల ప్రేమలో స్వార్థం అనేది ఉంటుంది, కానీ దేవుని ప్రేమలో స్వార్థం అనేది ఉండదు. యేసుక్రీస్తు ప్రభువారే అందరికీ నచ్చలేదు. కొంతమందికి అయినా నచ్చాడు, కొంతమందికి అయినా నచ్చలేదు. అలాంటిది మనుషులం, మనం అందరికీ నచ్చాలని రూల్ ఏమి కూడా లేదు. ఇక్కడ ఏ షరతులు లేని ప్రేమ, అన్కండిషనల్ లవ్. అంటే మనుషుల ప్రేమలో స్వార్థం ఉంటుంది, షరతులు ఉంటాయి. కానీ దేవుడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తున్నప్పుడు అందులో ఎలాంటి కండిషన్లు కూడా లేవు. మన బలహీనతలు, మన గతంలో ఉన్న తప్పులు అన్నిటినీ తెలిసి కూడా ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉన్నారు. నువ్వు ఒంటరిగా ఉన్నావని ఎప్పుడూ అనుకోవద్దు. ఎందుకంటే నేను ప్రాణంగా ప్రేమించే దేవుడు నీకు తోడుగా నీడగా అయినా ఉన్నాడు. నువ్వు అనుకుంటూ నన్ను ఎవరు ప్రేమించేవారు లేరా, నన్ను ఆదరించేవారు లేరా, నన్ను చేరదీసేవారు లేరా అని అనుకుంటావు. కానీ దేవుని యొక్క ప్రేమ, నువ్వు ఎన్ని తప్పులు చేసినప్పటికీ ఆయన నేను ప్రేమిస్తూనే ఉంటాడు. ఎందుకంటే నువ్వు ఆ తప్పులు చేయకుండా నీకు నువ్వుగా తెలుసుకుంటావని. ఎందుకంటే నువ్వు తప్పు చేస్తున్నప్పుడు ఆయన నేను ఖండించవచ్చు, కానీ నువ్వు ఆ తప్పును తెలుసుకుని ఆయనను నిజంగా ప్రేమిస్తావని. ఈ వచనంలో చివరిలో ఉంటుంది ఏంటంటే, నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను. అంటే దీని అర్థం ఏమిటంటే, దేవుని దృష్టికి నీ విలువ ఎంత గొప్పదో చెప్పడానికి ఆయన ఎంతటి త్యాగానికైనా సిద్ధపడ్డారు. పాత నిబంధనలు ఇశ్రాయేలు కోసం దేశాలని అప్పగించిన దేవుడు నూతన నిబంధనలకు వచ్చేసరికి నీ కోసం, నా కోసం తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తు వారు సిలువలో ప్రాణమును అప్పగించారు. అంతటి విలువైన వాడువు నువ్వు. ఎందుకంటే నీ కోసమే ఆయన సిలువలో ప్రాణత్యాగం అనేది చేశాడు. మరి ఆయన అలా చేయడం వలనే ఈ రోజు మనం ఎంతగానో ఈ లోకంలో మనం ఉంటున్నాం. బైబిల్లో దేవుడు భూమిని, ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్త మాత్రమే కాదు, ఆయన ఒక ప్రేమమయుడైన తండ్రి. ఇక్కడ ప్రేమించుచున్నాను అనేది కేవలం ఒక భావన కాదు, అది ఆయన స్వభావం. ఆయన స్వభావం కనుకే మనల్ని ఎంతగానో ఆయన ప్రేమిస్తున్నాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా నువ్వు ఒంటరిగా ఉన్నావనిపించినా దేవుని నిరంతర ప్రేమ నీతోనే ఉంటుంది. అది ఏమాత్రమో ఎవరో ఇచ్చే భరోసా అయితే కాదు, దేవుడు నీతో ఇస్తున్న మాట ఏంటంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నిజంగా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక ఈరోజు మనం ఈ పరిస్థితిలో మరి ఎలా మనం ఉండగలుగుతున్నాం. ఆ కాలంలో ఇశ్రాయేలు విముక్తి కోసం ఇతర అన్య జనులను అనగా ఐగుప్తు, కూషు వంటి దేశాలను దేవుడు ప్రతిగా అప్పగించాడు అని మనకు చరిత్ర అనేది చెప్తుంది. అయితే ఆత్మీయంగా చూస్తే దేవుడు తన ప్రజల ప్రాణాన్ని కాపాడడానికి ఎంతటి సార్వభౌమాధికారినైనా ఉపయోగిస్తాడు. ఏంటంటే నూతన నిబంధన వెలుగులో మన ప్రాణంకు భద్రగా మనల్ని రక్షించడానికి దేవుడు తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని లోకానికి విమోచన క్రయధనముగా అప్పగించాడు. మన విలువ దేవుని దృష్టిలో ఎంత పెద్దదో చెప్పడానికి శిలువ త్యాగమే మన నిదర్శనం. చెప్పుకున్నాం కదా, ఆయన తన కుమారుని పంపి మన కొరకు ప్రాణం అనేది పెట్టాడు.
మరి నిజంగా ఈ వచనం నీకు ఇచ్చే సందేశం ఏంటో తెలుసా? ఒకటే, నీవు ఒంటరి వాడవు కావు, తక్కువవాడవు కావు. సృష్టికర్త అయిన దేవుని దృష్టిలో నువ్వు అత్యంత విలువైన వ్యక్తివి. ఎందుకంటే మరి ఎవరైతే మన కోసం చనిపోతారో వారు మరి ఎంతగానో మనల్ని ప్రేమిస్తున్నట్టు. ఈ లోకంలో మరి ఎంతో మంది నువ్వు నన్ను ప్రేమించకపోతే నీ కోసం చనిపోతాను అని అంటారు. కానీ నిజంగా చనిపోమని చెప్పండి, ఎంత మాత్రం వారు ఎదరికనేది వెళ్ళరు. ఎందుకంటే వారు మాట వరకు మాత్రమే చనిపోతాను నువ్వు ప్రేమించకపోతే అని అంటారు, లేకపోతే చంపేస్తాను అని అంటారు. కానీ దేవుడు ఆ రీతిగా చెప్పలే. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీ పాపముల నిమిత్తం నేను నీ కోసం ప్రాణం అనేది పెడుతున్నాను, నీ కోసం సిలువలో నేను రక్తం అనేది కారుస్తున్నానని చెప్పి మనందరి కోసం మరి ఆనాడు సిలువలో మరి యేసుక్రీస్తు ప్రభువారు మరి తాను తగ్గించుకుని ఎంతగానో మన కొరకు ప్రాణం అనేది పెట్టారు. కాబట్టి ప్రియ స్నేహితులారా, ఈ రోజు నుండి ఎవరి మాటలు నమ్మి మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకండి. మీరు ఒంటరి వారైతే కాదు. విశ్వాన్ని సృష్టించిన దేవుని దృష్టిలో మీరు అత్యంత ప్రియమైన వారు, ఎంతో ఘనమైన వారు. ఈ అద్భుతమైన వాగ్దానం మీ జీవితంలో నెరవేరాలని ఆశిస్తున్నాను. దేవుడు మీ అందరినీ దీవించును గాక. ప్రార్థన. విశ్వాసము గల తండ్రి, సృష్టికర్తమైన మా జీవాధిపతి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు రాజా. లోకం మమ్మల్ని ఎలా చూసినా మా బలహీనతలను బట్టి మమ్మల్ని తృణీకరించిన నీవు మాత్రం మమ్మల్ని నీ దృష్టికి ప్రియమైన వారిలాగా, గనులైన వారిగా చూసినందుకు నీకు కృతజ్ఞతలు తండ్రి. ఈరోజు ఈ మాటలు వింటున్న చదువుతున్న ప్రతి బిడ్డను నీ హస్తాలకు అప్పగిస్తున్నామయ్యా. ఎవరైతే ఒంటరితనంతో నా జీవితానికి విలువ లేదు, నాకంటూ ఎవరూ లేరు అనే నిరాశతో వేదనతో కృంగిపోతున్నారో వారందరినీ నీ లేఖనపు మాటలతో ఆదరించండి. నేను నిన్ను ప్రేమించుచున్నాను అని నీవు ఇచ్చిన అమూల్యమైన భరోసా వారి హృదయాలను తాకును కాకని పలుకుతున్నామయ్యా. వారిలో ఉన్న ప్రతి నిరోత్సాహం, ప్రతి నిరాశ ఇప్పుడే యేసు నామములో తొలిపోవును గాక. ప్రభా, మా ప్రాణములకు ప్రతిగా నీ ఏకైక కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని మా కోసం క్రయధనంగా అప్పగించి మాపై నీకున్న అపారమైన ప్రేమ నిరూపించుకున్నావయ్యా. అంతటి విలువైన జీవితాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. మేము ఎప్పుడూ లోకపు మాటలు నమ్మి కృంగిపోకుండా నీ దృష్టిలో మేము ఎంత గనులైన వారమా అనే సత్యాన్ని గ్రహించి ధైర్యంగా జయ జీవితాన్ని జీవించే కృపను మాకు దయచేయండి. నీ కృపగల హస్తాలకు మమ్మల్ని మేమే సమర్పించుకుంటూ మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ మై గాడ్ బ్లెస్ యు. దేవుడు మీ అందరిని దీవించును గాక. ఆమేన్. దేవుని చిత్తమైతే రేపటి దినం మరొక వార్తతో కలుసుకుందాం. అంతవరకు సెలవు.